పేపర్ చూడు. సేమ్ టు సేమ్ రాజులానే ఉన్నాడు. ఇది నిన్న జరిగిన మ్యాచ్ ఆడియన్స్ గ్యాలరీలో తీసింది. అవును, కానీ లేదు, సంథింగ్ ఇస్ రాంగ్. రాజును చివరిసారిగా ఎవరు చూశారు? ఇన్స్పెక్టర్ ఇమ్తియాజ్. తను ఇప్పుడు ఎక్కడున్నాడు? తను విఆర్ఎస్ తీసుకుని ఓల్డ్ సిటీలో సెటిల్ అయినట్టు విన్నాను. ఎవరండి? ఇమ్తియాజ్ గారిని కలవడానికి వచ్చాం. నువ్వేంటి ఇక్కడ? ఈ పేపర్ చూడండి. అచ్చం రాజులా ఉన్నాడు. మనిషిని పోలిన మనుషులుంటారు. అయినా 20 సంవత్సరాల క్రితమే రాజ్ చనిపోయాడు. ఐ పర్సనలీ షాట్ హిమ్. లేదు సార్, నేను నమ్మను. అవే పోలికలు, అవే కళ్ళు, పైగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. నువ్వెవరు? నేనెవరనేది కాదు, మీరేదో దాస్తున్నారు. టెల్ మీ ద ట్రూత్. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు ఇక బయలుదేరండి. మీరు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అబ్బో, हाँ साहब, इन लोगों को भेजाओ. चलो निकलो भैया. मैडम अभी निकलो. 1 मिनट सर. अरे बोले तो नहीं समझते क्या? अरे मैडम देखो ना, क्या बोल रहा हूँ मैं? ప్లీజ్ మీకే చెప్పేది అర్థం చేసుకోండి. అరే సార్ ఒక జై హాయ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నేను తన కూతుర్ని. నువ్వు మా రాజు కూతురువా? హైదరాబాద్ నుండి అమ్మ కోల్కతా చేరుకుంది. అక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను పుట్టాను. కానీ డెలివరీ టైంలో అమ్మ చనిపోయింది. నన్ను ఒక బెంగాలీ కపుల్ దత్త తీసుకున్నారు. నా 18th బర్త్డే రోజు నేను అడాప్టెడ్ అనే విషయం చెప్పారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ నాన్న. డెలివరీ టైంలో మీ అమ్మ హాస్పిటల్ స్టాఫ్కి చెప్పిందట. నాన్న గురించి నిజం తెలుసుకోవాలని ఎవరికి నేను తన కూతురని చెప్పలేదు. ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ, నిజం చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ లాకెట్ నీకెక్కడిదే? ఎక్కడిదిరా ఈ లాకెట్? భగవాన్ దాస్ తమ్ముళ్ళ గుడుంబ గోడాన్ని అటాక్ చేసినప్పుడు నేను ఇంటికి వెళ్తూ ఉంటే సడన్ గా ఎవరు వచ్చేసి నన్ను తీసుకొచ్చేసారు. నాకేం అర్థం కాలేదు. ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఒక్క నిమిషం. ఇది ఈ లాకెట్ నాకు మా అన్నయ్య ఇచ్చారు. తీసుకోవాల్సిందే. మీరు కూడా నాన్న లాంటి వాళ్ళే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. చంపే. ఒక్క నిమిషం. హలో వలీమా, ఆ రోజు నీకు ఇచ్చిన లాకెట్ ఎక్కడ ఉంది? అన్నయ్య, అది పోయింది. నిజం చెప్పు. తిట్టద్దన్నయ్య, ఓ రోజు నీతో ట్యూషన్ కని చెప్పి సినిమాకి వెళ్ళాను. వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. బలవంతం చేయబోతుంటే ఒక అన్నయ్య కాపాడాడు. తనకిచ్చాను. నీకు చెప్తే తిడతావని చెప్పలేదు. సారీ అన్నయ్య. నువ్వు మా చెల్లిని కాపాడావు. నా వల్ల మీ అక్క ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏది హలాల్ ఏది హరాం తెలియట్లేదు. వెళ్ళిపో. నాది కానిది ఏదైనా
హరామవుతుంది. నాకొద్దు.